శ్రీనివాసరావు అమరావతి జేఏసీ కన్వీనరు రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళిపోతున్నాడు, రాజశేఖర విగ్రహాలని కూల్చేస్తానని చెప్పేసి ఉండవని చెప్పేసి ఒక వాక్య మాట్లాడుతున్నాడు అతను. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక 420 గాడివి. మొన్న జరిగిన ఒక డెబిట్లో నువ్వు విష్ణువర్ధన్ రెడ్డిని ఏమన్నావు, ₹1 కోటి ఇస్తే ఎవరికైనా ఇస్తాను, రామ్ గోపాల్ వర్గని తల తీసుకొని వస్తారా అన్న నువ్వు పెద్ద రౌడీ షీటర్ లాగా మాట్లాడావు కదా. ఈరోజు నువ్వు మాట్లాడే విధానం ఏ విధంగా అంటే తిరువూరు నియోజక ప్రజలు ఒక భయభ్రాంతంలో చెందుతున్నారు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా నిన్ను పరిగెత్తించి కొడతారు కూడా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక శిఖరం. అతను ఒక శిఖరం లాంటి మనిషి. ఈరోజు పేద ప్రజల గుండెల్లో కూడా ఒక దేవుడిలాగా ఉన్నాడు. అంటే అతను ఎంత మహోన్నత వ్యక్తో మీరే గుర్తెచ్చుకోవాలా. నువ్వు మాట్లాడే విధానం మార్చుకోలేకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యుడు అవుతావు. నువ్వు అంటున్నావు కదా 60 రోజుల్లో పంపించేస్తున్నా వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నావు కదా. ముందు మీ నాయకుడు కుప్పంలో గెలుస్తున్నాడు లేదు చూసుకో, అది గుర్తుపెట్టుకుంటే చాలు. రేపు జరిగిపోయే ఎలక్షన్స్లో ఆల్రెడీ మీ నాయకుడు సింగపూర్ వెళ్ళిపోవడానికి బట్టలు కూడా సర్దుకుంటున్నాడు, తట్టాపుట్ట సర్దుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. అభివృద్ధి గురించి మాట్లాడే విధానంతో వస్తే 2014 నుంచి 2014 వరకు 19 వరకు మీ నాయకుడు ఎంత దోచుకున్నాడో చెప్పమంటావా? డెబిట్లో కూర్చుందాం, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. మీ నాయకుడు ఏం చేశాడు, ఏ అభివృద్ధి చేశాడు అని చెప్పేసి. ఈ రోజు మైనార్టీలు ఆనందంగా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ కానీ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల్లో కానీ ఏదైనా కానీ అభివృద్ధి చెందిందంటే మైనార్టీలో నవరత్నాల్లో 70% ఏదైనా అభివృద్ధి ఉందంటే మైనార్టీస్లోనే ఉందా. కావాలంటే నేను కంఠాప్రదంగా చెప్పగలను. నువ్వు రాగలవా, నువ్వు చేయగలవా, అది దమ్ము నీకుందా? నువ్వు మాట్లాడే విధానం మార్చుకో. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడమాకు. అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలే కొడతారని. ఈ రోజు ప్రతి పేద కళ్ళల్లో కూడా ఆనందం కనపడుతుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి పేద కుటుంబంలో కూడా ఆనందోత్సవాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నువ్వు విగ్రహాలు కూల్చేస్తావా? ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో కూడా ఈ రోజు వరకు కూడా నందమూరి తారక రామారావు అభిమానులు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు. ఏ పార్టీలో కూడా లేరు ఈ పార్టీలో ఉన్న అభిమానం. ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం జరిగినా, ఈ రోజు విజయవాడని ఎన్టీఆర్ జిల్లాగా చేశాడంటే అది ఘనత ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. నీ దద్దమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడికి వచ్చిందా? ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా చేద్దామని ఒక్క ఇంగిత జ్ఞానమైన ఉందా? నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నువ్వు ఏదో తుండు కట్టుకొని ఒక దొంగోళ్ళలాగా తిరుగుతున్నావు కానీ ప్రజలకి ఏం కావాలి, ప్రజలతో ఏం చేయాలని మాట్లాడుకొని నేర్చుకో. రాజకీయంగానే మాట్లాడదాం. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు తిరువూరులో ఏదో చేద్దామని. ఈ తిరువూరు అడ్డా వైసీపీ గడ్డ. ఈ రోజు నువ్వు రేపు గెలుస్తున్నావు అనుకున్నావు. 30,000 మెజార్టీతో స్వామిదాస్ గారు ఇక్కడ గెలవబోతున్నాడు. నీ డిపాజిట్లు కూడా గల్లంతు. నీ వెనకాల తిరిగే వాళ్ళు ఎవరైనా ముందు రామన్నా ముందు నేను చెప్తా. నువ్వు ఏం మాట్లాడకుండా నువ్వు రాజకీయం చేసుకొని హ్యాపీగా నీ ఏదో ఈ 60 రోజులు కూడా చాలా హ్యాపీగా గడుపుకో. అంతేగాని రాజకీయంగా వైసీపీ నాయకుల్ని కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాల గురించి కానీ మాట్లాడితే కనుక నిన్ను గనక నాలుక కోసి ఎండగడతావు అనుకుంటున్నావేమో. నువ్వు ఏదో ఇక్కడ వచ్చి చేసేస్తాను అనుకుంటున్నావేమో. నువ్వు ఎంత దూరం ఉండాలో అంత దూరమే. ఏ విషయంలో కూడా తగ్గేదే లే. మేము రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ 2024లో ముఖ్యమంత్రిని చేస్తున్నాం, చెయ్యబోతున్నాం, జెండా ఎగరేస్తున్నాం. తిరువూరు గడ్డలో కూడా వైసీపీ జెండా ఎగురుతుందని ఈ సభాముఖపూర్వకంగా నేను అందరినీ కోరుకుంటున్నాను.